దేవుడిని ఆరాధించడానికి మనం మందిరానికి వెళ్ళినప్పుడు మన ఆరాధన ఎలాగా ఉండాలి? అసలు నిజమైన ఆరాధన అంటే ఏమిటి? బైబిల్ గ్రంథం చెప్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. ఎవరి ఆత్మతో, ఎవరి సత్యముతో అంటే ఎవరు ఆరాధిస్తున్నారో వారి ఆత్మలో, ఆయన సత్యముతో మనం ఆరాధించాలి. అలా కాకుండా ఆరాధించే అవకాశాలు ఉన్నాయా అంటే అవును. మందిరాల్లో మనకు కనపడే ఆ యొక్క శబ్దము, లేకపోతే ఆ సౌండ్, ఆ మ్యూజిక్‌తో మన ఆరాధన వేరేగా ఉంటుంది. పాస్టర్ గారు లేకపోతే నడిపించే వ్యక్తి పదే పదే ఒక పాటను, కోరస్‌ను పదే పదే చెప్పడం ద్వారా వచ్చే ఆరాధనగా ఉంటుంది. చెప్పించారు, కొంతమంది చెప్పిస్తూ ఉంటారు. ఈ విధంగా పలకండి, ఈ విధంగా పలకండి అని. అలా వచ్చే ఆరాధన ఉంటుంది. ఇవేమీ నిజమైన ఆరాధనలు అనిపించవు. అవేంటంటే బయట నుంచి మనల్ని ప్రేరేపించే ఆరాధన. అయితే నిజమైన ఆరాధన ఏంటి అంటే ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, ఏదైతే నువ్వు గ్రహించావో, యేసయ్యను నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి, నీ హృదయంలో యేసయ్య మీద నీకున్న ప్రేమను బట్టి, ఆత్మలో ఆ సత్యముతో నువ్వు ఆరాధించే ఒక చిన్న ఆరాధన కావచ్చు, ఒక చిన్న పల్లవి కావచ్చు, లేకపోతే ఒక మాటైనా కావచ్చు, అది నిజమైన ఆరాధన. ఈ వాక్యం వింటున్న నీవు నిజమైన ఆరాధనలో ఉన్నావా? లేకపోతే పురుకొల్పబడిన ఆరాధనలో ఉంటున్నావా? ఈరోజు చాలా సంఘాల్లో చాలా వాయిద్యాలతో వస్తున్న ఆరాధన, అదేవిధంగా అందరూ కేకలేస్తున్నప్పుడు నేను కూడా అందులో కేకలేస్తూ చేసే ఆరాధన, లేకపోతే పాస్టర్ గారు లేకపోతే నడిపించే వ్యక్తి చెప్పండి పదే పదే కోరస్ పాడుకుంటూ చెప్పండి పదే పదే చెప్పడం ద్వారా వచ్చే ఆరాధన, అది కేవలము ఆ యొక్క రోజు వరకే, ఆ సమయం వరకే పనికొస్తుంది తప్ప నీ ఆత్మకి సంతృప్తినిచ్చేది ఎప్పుడు అంటే నువ్వు ఏదైతే రుచి చూచావో, ఏదైతే దేవునితో నీకున్న సహవాసాన్ని బట్టి, నువ్వు అర్థం చేసుకున్న దాన్ని బట్టి, నీ హృదయపు అంతరంగంలో నుంచి వస్తున్న ఆ యొక్క ఆరాధన, ఆ యొక్క స్తోత్రము, దేవునికి కృతజ్ఞతలు చెల్లించేది నీ మనసుతో వస్తున్న ఆ మాటలే నిజమైన ఆరాధన. ఇదైనా ఇప్పటికైనా తెలుసుకొని మనం నిజమైన ఆరాధనలకు వద్దాం. దేవుని నిజంగా ఆరాధిద్దాం. తద్వారా దేవుడు మన కుటుంబాలను మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.